హాయ్ నేను నైట్ ఇండియా సెలెక్టర్స్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం 16 మెంబర్స్తో టీం సెలెక్ట్ చేశారు. టీంలో ఎవరు ఉన్నారు, ఎవరు మిస్ అయ్యారు, టీం ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి మన సెలెక్టర్స్ సీనియర్స్కి రెస్ట్ ఇవ్వలేదు. సో మెయిన్ టీంను సెలెక్ట్ చేశారు. ఏషియన్ కంట్రీస్లో బంగ్లాదేశ్ వాళ్ళు చాలా బాగా ఆడతారు. వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఆడడం చాలా కష్టం. రీసెంట్గా పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ విన్ అయ్యి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇండియా వస్తున్నారు. సో ఇండియా కూడా సిరీస్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బంగ్లాదేశ్ స్పిన్నర్స్ని మన బ్యాటర్స్ ఎలా ఆడతారో చూడాలి. ఇప్పుడు టీంలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూద్దాం. బ్యాటర్స్ రోహిత్, జైస్వాల్, గిల్, విరాట్, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్ పంత్, జురల్. ఆల్రౌండర్స్ అశ్విన్, జడేజా, అక్షర్. బౌలర్స్ కులదీప్, సిరాజ్, ఆకాశ్దీప్, బుమ్రా, యశ్దీప్. సో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ఇండియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇవ్వాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. సో మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్ అవ్వాలన్నా, ఫైనల్లో ఆడాలన్నా ఈ సిరీస్ విన్ అవ్వాలి. ఈ సిరీస్ విన్ అయితే మనం చాలా సింపుల్గా ఫైనల్ ఆడతాం. అలాగే విరాట్ కోహ్లీ చాలా డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. సో ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఆడుతాడో చూడాలి. రీసెంట్గా విరాట్ కోహ్లీ స్పిన్నర్స్ ఆడడం కష్టంగా ఉంటుంది. సో బంగ్లాదేశ్ స్పిన్నర్స్ ఎలా ఆడుతాడో చూడాలి. పంత్ మళ్ళీ చాలా డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. రీసెంట్గా దిలీప్ ట్రోఫీలో పంత్ చాలా బాగా ఆడాడు. వికెట్ కీపింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా బాగా రాణించాడు. సో ఈ సిరీస్లో కీ రోల్గా అవుతాడు. అలాగే మనకి సిరీస్లో బుమ్రా అండ్ సిరాజ్ మెయిన్ బౌలర్స్గా ఉన్నారు. థర్డ్ అండ్ ఫోర్త్ సీమర్గా ఆకాశ్దీప్, వెస్టైల్ సెలెక్ట్ అయ్యారు. ఆకాశ్దీప్ బెంగాల్ ఫేసర్. సో తను థర్డ్ సీమర్గా సెలెక్ట్ అవుతాడు. రీసెంట్గా తను దిలీప్ ట్రోఫీలో చాలా బాగా బౌల్ చేశాడు. 9 వికెట్స్ తీశాడు. తను ఇంగ్లాండ్ సిరీస్లో డెబ్యూట్ చేశాడు. యశ్దీప్ ఈ సిరీస్లో డెబ్యూట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఎలా ఆడతాడో చూడాలి. ఇతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్. మనకి ఈ సిరీస్లో సర్ఫరాజ్ ఖాన్ సెలెక్ట్ అయ్యాడు. తను రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 6 ఇన్నింగ్స్లో 3 ఇన్నింగ్స్లో 50 స్కోర్ చేశాడు. చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉండడం వల్ల శ్రేయస్ అయ్యర్ తన ప్లేస్ని కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ తన ప్లేస్ సెకండ్ టెస్ట్ సెలెక్ట్ అవుతాడని అనేది కోరుకుందాం. తన ఫ్యాన్స్ చాలా బాధ కలిగించే విషయం. మనం ఈ సిరీస్లో జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా సెలెక్ట్ అయ్యారు. ఫోర్త్ స్పిన్నర్గా కులదీప్ యాదవ్ సెలెక్ట్ అయ్యాడు. సో పిచ్ కండిషన్ బట్టి మనకి ఫోర్త్ స్పిన్నర్గా ముగ్గురు స్పిన్నర్లు లేదా ముగ్గురు పేసర్తో ఆడాలనేది కోచ్ అండ్ కెప్టెన్ డిసైడ్ అవుతారు. సో కులదీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఒకరే ఆడతారు. మనం ఈ సిరీస్లో బంగ్లాదేశ్తో 2 టెస్టులు 3 2020లో ఆడతారు. ఫస్ట్ టెస్ట్ చెన్నై, సెకండ్ టెస్ట్ కాన్పూర్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.